ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 19వ అధ్యాయం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొనలోలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త నొల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్త నొల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 20వ అధ్యాయం. ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సీయోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకుత్తరమిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ దేవ, పరలోకమందున యేసయ్య, మీకే స్తోత్రం. తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేను నా దేవా, మీకే స్తోత్రము. అవును ప్రభువా, ఈ లోకంలో ఉన్న ప్రజలు వారి యొక్క శక్తి సామర్థ్యమును బట్టి అతిశయిస్తారేమో కానీ మేమైతే యెహోవా నీ నామమును బట్టి అతిశయించుచున్నాము తండ్రి. యేసయ్య,
నువ్వు చెప్పిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని నువ్వు చెప్పిన మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను దేవా. మా యొక్క ప్రతి ఆలోచన నీవిచ్చిందే ప్రభువా. ప్రతి ఆలోచనను సిద్ధింపచేయగల శక్తి గల వాడవు నీవే తండ్రి. దేవా, నీ యొక్క సహాయము మాకు కావాలి తండ్రి. నీ బలము మాకు కావాలి తండ్రి. మేము చేసిన ప్రతి పనిలో, మేము చేసిన ప్రతి ఆలోచనలో నీవే మాకు తోడుగా ఉండి జయమును మాకు దయచేయమని, యేసు నీ రాకడికి మాకు సిద్ధపరచమని యేసు నీ ఘనమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా